సేవా చేయుట చేపట్టుటకు రావయ్యా యేసునాథా. నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మలను కాచి కాపాడిన విధానాన్ని బట్టి, తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీకు ప్రియమైనటువంటి వారముగా మేము ఎదుగులాగున మాలో ఉన్నటువంటి దోషములను తొలగించమని, నీ వాక్యంతో మమ్మలను పోషించమని, నీ దీనదాసుని మరుగున ఉంచమని మా ప్రభును నీ ప్రియ కుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘమా, దేవుని కృపను బట్టి మరి ఒక మారు తోటి విశ్వాసులతో దేవదేవుని ఆరాధించేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు అత్రియేక దేవునికి మనమందరం కూడా రుణపడి ఉన్నాం. క్రైస్తవ క్యాలెండర్లో మరి ఒక విశేషమైనటువంటి సమయాన్ని, సందర్భాన్ని ఈ ఆదివారం కలిగి ఉంటున్నాం. క్రైస్తవ క్యాలెండర్లో బోర్డు మీద మీరు చూస్తున్నారు కదా, రూపాంతర ఆదివారము. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో కొన్ని పాఠ్య భాగాలు మిగిలిన డినామినేషన్లకు వేరుగా ఉంటాయనేటువంటిది వాస్తవము. ఉద్దేశము మంచిదైనా ఒకటేనైనా ఆచరణ విషయంలో అక్కడక్కడ మరి భేదాలు మనం చూస్తూ ఉంటాం. నిజానికి రూపాంతర ఆదివారం అనేటువంటిది భస్మ బుధవారానికి ముందు వచ్చేటువంటి ఆదివారాన్ని దాదాపుగా పాతకాలపు డినామినేషన్లో వారందరూ కూడా ఆచరిస్తారు. భస్మ బుధవారానికి ముందు వచ్చేటువంటి ఆదివారం. కానీ మనకు ఇక్కడ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో వేరైనటువంటి ఏర్పాటు ఉన్నది. ఎపిఫానియా కాలంలో ఉంటూ ఉన్నాం. ఎపిఫానియాలో మొదటి ఆదివారం, రెండవ ఆదివారం, మూడవ ఆదివారం, 4, 5 అన్నట్లుగా సాగిన తర్వాత రూపాంతరపు ఆదివారము. ఇది అయిపోయిన తర్వాత సెప్తువగెసిమ, సెక్సగెసిమ, క్వింకవగెసిమ ఈ 3 ఆదివారాలు జరిగిన తర్వాత అప్పుడు భస్మ బుధవారం ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడా మరి మానేశారు మిగిలిన డినామినేషన్లో. సెప్తువగెసిమ, సెక్సగెసిమ, క్వింకవగెసిమ వీటన్నిటిని కూడా ఎపిఫానియాలోనే కొనసాగించే ఆదివారాలుగా వాళ్ళు పరిగణిస్తారు. మనం మధ్యలో ఆపేసి రూపాంతర ఆదివారాన్ని కూడా ముందుకు తెచ్చేసి మరి ఈ రకంగా ఏర్పాటులో చేయబడినటువంటి ఏర్పాటును మనం అనుసరిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ రూపాంతర ఆదివారంగా ఈ ఆదివారాన్ని మనం పిలుచుకుంటూ ఉన్నాం. చదవబడినటువంటి పాఠ్య భాగాలు యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినటువంటి సంఘటన, దానికి సంబంధించినటువంటి పాఠ్య భాగాలు అందించలేదు. పేరుకు మాత్రము రూపాంతర ఆదివారం. యేసుక్రీస్తు ప్రభువారు మరి
కపెర్నహూముకు సమీపంలో ఉన్నటువంటి ఒకానొక కొండ. దానికి రకరకాల మరి పండితులు వివరాలు ఇస్తూ ఉంటారు. ఏకాభిప్రాయము లేనటువంటి పరిస్థితి. ఆ కొండ మీద క్రీస్తు ప్రభు వారు తన 12 మంది శిష్యులను తీసుకుని వెళ్ళి ఏకాంత సమయంను గడుపుతూ తనకు ఆంతరంగిక శిష్యులైనటువంటి 3 శిష్యులను మరింత పై వరకు తీసుకుని వెళ్ళి కొండ మీద ఆయన తన రూపాన్ని మార్చుకున్నాడు. మామూలు రూపము ఈ నీకు నాకు ఉన్నటువంటి శరీరము. కానీ ఆ సమయంలో ఆ శరీరం కనబడదు. దేవదూతలను పోలినటువంటి శరీరము, మెరిసేటువంటి ఒళ్ళు, మెరిసేటువంటి ఒళ్ళనే చెప్పాలి. శరీరం అంటే అది మాంసము, మెరిసే మాంసము కాదు. అంటే తన రూపము మెరుస్తూ ఉన్నది. వస్త్రాలు కూడా దగదగమంటూ ఉన్నాయి. మరి రూపాంతర ఆదివారం కొరకు ఈ సందర్భాన్ని మరి చదువుకోవాలి. అది మరి ఏర్పాటు చేయలే. మొత్తం 5 సిరీస్ మనం అనుసరిస్తాం 5 సంవత్సరాలకు తగ్గట్లుగా. అందులో 2 మాత్రం మరి ఖచ్చితంగా చూడవచ్చు. మరి ఎందుకు వేరే వాటిని ఇచ్చారు, ఈ సందర్భంగా వాటిని ఎలాగా అర్థం చేసుకోవాలనేది పెద్ద ప్రశ్న. అది బైబిల్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి, మరి అక్కడ ఉన్న లూథరన్ పాస్టర్లు వాళ్ళు ఈ ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘ పాఠ్య భాగాలను ఏ విధంగా వివరిస్తారో ఆ క్లాసులు ఉంటాయో లేదో నాకైతే తెలియదు. కానీ కొన్ని సందేహాలు తీర్చేలాగున తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి తరగతులు తీసుకోవడం అవసరం అని అనిపిస్తుంది. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ఈ రకంగా మనం చూస్తాం. సువార్త పాఠ్యభాగంలో యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతి యొక్క దాసునికి స్వస్థత చేకూర్చినటువంటి సంఘటన మనం చదువుకున్నాం. మరి ఇంకా పేతురు రాసినటువంటి పత్రికలో ఏమని చెబుతాడు, మనం మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 11 వరకు మనం చూసాం. అక్కడ కూడా రూపాంతరానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా మనకు కనిపించవు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో రూపాంతరాన్ని గురించినటువంటి ధ్యానం ఎలాగా ప్రారంభించాలి, కొనసాగించాలి అని అంటే, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటను పట్టుకొని తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లుగా చేసుకోవాలి. రక్షణ వస్త్రము. క్రీస్తు ప్రభువారు సశరీరుడిగా మానవుల మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ వస్త్రాలు ధరించాడు, ఆయన వేషభాషలు ఏమిటి? సమరయ స్త్రీ ఊరు బయటకు వచ్చింది మధ్యాహ్నం, ఎవరు లేని సమయంలో నీళ్లు పట్టుకోవాలి. ఎందుకంటే అందరూ ఉన్న సమయంలో వస్తే ఆమెను విమర్శించే వాళ్ళు ఉన్నారు. 5గురికి భారీగా ఉన్నది ఈమె, 5గురు భర్తలను మార్చింది ఈమె. ఈ రకమైనటువంటి నిందలను తట్టుకోలేక మధ్యాహ్నం వేళ ఊరు బయట బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వస్తే అక్కడ క్రీస్తు ప్రభువారు ఆమెను కలుసుకుంటాడు. నాకు దాహానికి నీళ్ళు ఇవ్వు అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూసి యూదులు సమరయులో అయినటువంటి మమ్మల్ని ఇలా అడగరే, స్త్రీలను ఒంటరిగా పలకరించరే, ఇది మీ మర్యాదకు చిన్నచూపు కదా, యూదులు మీ మర్యాద మీ హోదా తగ్గట్లుగా లేరే అని ఆశ్చర్యపోతుంది.
ఏమిటి అని అంటే వేష భాష. యేసుప్రభు యొక్క వేషము, యేసుప్రభు యొక్క భాష సమరయుల కంటే కొంచెం వేరేగా ఉంటుంది. చూడగానే వీడు సమరయుడా, వీడు యూదుడా అనేది తెలిసిపోద్ది. వస్త్రధారణ, క్రీస్తు ప్రభు వారు ఏ వస్త్రాలు వేసుకుంటుంటే రక్షణ వస్త్రాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడా అంటే అది కాదు. ఒక యూదుడిగా యూదుల మధ్య సంచరిస్తూ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా దర్శిస్తూ దూరంగా ఉన్నటువంటి గెరేసీనుల ప్రాంతం కానివ్వండి, ప్రక్కనే ఉన్నటువంటి యోధ ప్రాంతం కానివ్వండి, తూరు సీదోను కానివ్వండి, ఇలాంటి వాటిని కూడా దర్శిస్తూ ఉండేవాడు. యూదుల డ్రెస్లోనే వెళ్ళేవాడు. వాళ్ళకంటూ ఒక వేషభాషలు ఉంటాయి. భారతీయులు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు అని అంటే మనకందరికీ 190 మందికి ప్యాంటు షర్ట్లు అలవాటు అయిపోయినాయి. ప్రత్యేకించి చూపించాలంటే ఏం చేయాలంటే న్యూస్లోను వాటిలోనూ మనం చూస్తూ ఉంటాం. పంజాబీ వాళ్ళు తలపాగా గెడ్డం ఇదంతా ఇతను భారతీయులు ఇలా ఉంటారనమాట అని బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. లేకపోతే కేరళలో డ్యాన్సులు వేస్తారు, కథక్కళి అంతా మేకప్ చేసుకొని పెద్ద బొట్ట చుట్టూ కట్టుకొని డ్యాన్స్ వేస్తారు చూసారా. ఇదనమాట వీళ్ళ ప్రత్యేకమైనటువంటి నాట్యము అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. ఈ రోజుల్లో వేషభాషలు గుర్తించేలాగా లేదు. అందరూ మరి మిళితమైపోతూ ఉన్నారు, మిక్స్ అయిపోతూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు వారిని చూడగానే ఇతను యూదుడు, యూదుల డ్రెస్లో ఉన్నాడు అంతవరకే తెలుసు ఆమెకు. ఆయన రక్షణ వస్త్రాలు ధరించాడన్న సంగతి తెలియదు. ఆయన రక్షణను ధరించాడనేటువంటిది తెలియదు. క్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాక చూడగానే నువ్వు యూదుడని తెలిసింది. ఆ తర్వాత కొంతసేపటికి ప్రవక్తలు ఉన్నారు కదా, మహానుభావులు, వారిలాగా మాట్లాడుతున్నాను, నువ్వు ప్రవక్త అనుకుంటున్నాను. ఇలాగా మాట్లాడిన కొంతసేపటికి మీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ అందరూ కూడా భవిష్యత్తుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మెస్సియా వస్తాడు అని కామన్ ప్లాట్ఫామ్. అంటరాని వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు, ఆ స్థితి పోయింది. ఇప్పుడు మనందరికీ ఒక గ్రంథం ఉంది కదా, ప్రవక్తలు, ధర్మశాస్త్రము, కీర్తనలు, చరిత్ర ఉన్నటువంటి గ్రంథం ఉంది కదా. అందులో మెస్సియాని గురించి చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. మనకు మెస్సియా వస్తాడు. చాలా సంతోషమా, నీకు చక్కగా నీ అవగాహన ఉన్నది. నీతో మాట్లాడుతున్నది ఆ మెస్సియాను నేనే. యూదుల డ్రెస్ వేసుకున్నాడు అని యూదుడు అనుకుంటుంది. కానీ క్రీస్తు ప్రభుని యొక్క మాట, క్రీస్తు ప్రభుని యొక్క పని, వీటిని చూశాక తెలుసుకున్నది ఇతడు మెస్సియా, లోకరక్షకుడు, రక్షణ వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. మనకు రకరకాల వస్త్రాలు వేసుకుంటూ ఉంటాం. ఆ ధారణను బట్టి కొన్ని రకాల పేర్లు కూడా ఉంటూ ఉంటాయి. బైబిల్లో రకరకాల పేర్లు మనం చూస్తూ ఉంటాం కదా. దుఃఖ వస్త్రం అని, ఉల్లాస వస్త్రం అని, సంతోష వస్త్రం అని, ఒంటె రోమముల వస్త్రం అని, పైబట్ట అని, సన్నపు నార వస్త్రం అని, ప్రకాశమానమైన వస్త్రం అని, ప్రతిదండన వస్త్రం అని, స్తుతి వస్త్రం అని, శోభిత వస్త్రం అని. వీటన్నింటిలోకెల్లా విశేషమైనటువంటిది దీన మనస్సు అను వస్త్రము. ఈ పాఠ్యభాగాన్ని అందించి ఉంటే బాగుండేది కదా అనిపించింది. పేతురులోనే, మనం చదివినటువంటి పేతురు గ్రంథంలోనే మరి ఆ మాట మనం చూస్తాం. అయితే మనం చదువుకున్నటువంటిది పేతురు మరి 1వ అధ్యాయము 1వ
అధ్యాయంలో 3 నుండి 11 వరకు చదువుకున్నాం. అది కాకుండా 5వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మేమును అలంకరించుకున్నది. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని కలిగి ఉన్నాడు. అది గుర్తించే స్థితిలో తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ లేరు. శతాధిపతికి తెలుసు యేసుక్రీస్తు యొక్క గొప్పతనము. శతాధిపతి ఒక యజమాని, తన చేతి కింద 100 మంది సైనికులు ఉంటారు. వాళ్ళని కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, అది తీసుకురామంటే అది తీసుకురావాలి, ఇది తీసుకెళ్ళు అంటే ఇది తీసుకెళ్ళాలి. ఆ రకమైనటువంటి అధికారము, పెత్తనము, పెద్దతనము శతాధిపతిలో ఉన్నది. కాబట్టి అతని ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు దాసులు, బానిసలని పిలవాలి. అంటే మర్యాద కోసం అన్నట్లుగా మన తెలుగు బైబిల్లో బానిసలు అనే పదం వాడలే. స్లేవ్స్. సర్వెంట్ వేరు, స్లేవ్ వేరు. దాసుడు అంటే సర్వెంట్ అన్నట్టుగా ఉంటుంది. నిజానికి వాళ్ళు స్లేవ్స్ అంటే బానిసలు. ఇంట్లో పనిచేయడానికి బానిసలు మార్కెట్లో కొనబడేవారు. మార్కెట్లోకి వెళ్ళి మనకు అవసరమైనటువంటి రిఫ్రిజిరేటర్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి, వాషింగ్ మెషిన్ కానివ్వండి, కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఆ రోజుల్లో డబ్బులున్న వాళ్ళు మనుషులను పనిముట్లులాగా కొనుక్కొని ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. అవసరం ఉన్నంతకాలం వాడుకోవచ్చు. తుప్పు పట్టినటువంటి, పాడైనటువంటి వస్తువును ఏ రకంగా మనము పారవేస్తామో ఆ రకంగానే మరి ఈ దాసులను, బానిసలను విదిలించుకుంటారు, వదిలించుకుంటారు. అటువంటి స్థితి దాసులకు ఉన్నది. కానీ దాసుడు మనసు ఎలాంటిది? దాసుని స్వరూపము దాల్చినటువంటి క్రీస్తు మనసు ఎలాంటిది? ఇక్కడ శతాధిపతి దాసుడు తన యజమాని మనస్సును దోచుకున్నాడు. యజమానికి ప్రియమైనటువంటి దాసుడు అస్వస్థతతో ఉన్నాడు. యజమానికి ఎవరు ప్రియమైనటువంటి దాసులుగా ఉంటారు? యజమాని యొక్క అవసరాలు తీర్చేటువంటి వారు, యజమాని మాట వినేవాళ్ళు, యజమాని మనస్సును ఎరిగిన వాళ్ళు, మనసు ప్రకారంగా యజమానిని తృప్తిపరిచే విధంగా అనుకూలంగా పనిచేసి పెట్టేవారు. వాళ్లను యజమానులు ఇష్టపడతారు. మరి సిరియా దేశంలో నయమాను దగ్గర యూదుల పనికెత్తే ఉంది. మనకందరికీ తెలుసు, కుష్ఠరోగం. ఎలీషా నయమాను కుష్ఠరోగాన్ని నయం చేశాడు. నయమాను ఒక ఉన్నతమైనటువంటి స్థితి, ఇంటర్నేషనల్గా మంచి హోదా, మామూలు లోకల్గా ఉన్న హోదా కూడా కాదు. అది సామ్రాజ్యం. సిరియా సామ్రాజ్యంలో సైన్యాధిపతిగా ఉంటూ ఉన్నాడు. యూదులు ఓడిపోబడినటువంటి వారుగా, ఓడిపోయినటువంటి వారిగా, ఆ కుటుంబాలలో పోబడినటువంటి, చెరగా కొనిపోబడినటువంటి దాసులుగా, దాసీలుగా చేసుకోవడానికి వాళ్ళను చెరగా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాలలో, వాళ్ళ ఇళ్లలో పనివాళ్ళుగా ఉంటున్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పిల్ల తిన్నగా ఎక్కడికి వచ్చిందంటే నయమాను ఇంట్లోనే పని కుదిరింది. బహుశా నయమాను ఇంట్లో పని కుదిరిందంటే ఈ పిల్ల విషయము ఎరిగినటువంటి వాళ్ళు, మీ ఇంటికి తగినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి బహుశా ఆ అమ్మాయిని పనిగత్తగా నియమించి ఉండవచ్చు. మరి ఈ అమ్మాయికి ఉన్నటువంటి విశేషం ఏమిటి? యజమానుని మనస్సును గెలుచుకున్నటువంటి అమ్మాయి.
యజమానికి ప్రియమైనటువంటి దాసురాలు ఈ పనికత్తే. కాబట్టి ఈ అమ్మాయి చెప్పిన మాటను ఆలకించాడు, విన్నాడు. అయ్యా, మా దేశంలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఎలీషా అనేటువంటి భక్తుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీ సమస్య తీరిపోతుంది, మీ కుష్ఠరోగం నయమవుతుంది అని చెప్పడం జరిగింది. అక్కడ యజమానుడు వినయాన్ని ప్రదర్శించాడు. తన స్థితి ఏమైనప్పటికీ తన మేలు కోరి ఎదుటి వ్యక్తి ఒక మంచి మాట చెప్తే దాన్ని అంగీకరించేటువంటి మనస్సు కొంతమందికి ఉండదు. చాలా గర్వం ఉంటుంది, బుద్ధిహీనత ఉంటుంది, అహంభావం ఉంటుంది. మరి ఈ నయమాను ఆ రకంగా కాదు, శతాధిపతి ఆ రకంగా కాదు. వాడు పనిముట్టు, ఇంక వాడి పని అయిపోయింది, కొన్నాళ్ళు కొన్ని నెలలకో ఎప్పుడో వాడు చచ్చిపోతాడు, పోనీ ఇంకొకటి పెట్టుకోవచ్చు. ఆ రకంగా లేడు శతాధిపతి. పై రూపము చూస్తే శతాధిపతిగా ఉన్నాడు, ఆ హోదా అదంతా తెలిసిపోద్ది. ఆ డ్రెస్ చూడగానే 100 మంది మీద అధికారి అనేటువంటిది. మన పోలీస్ అధికారులు కూడా ఉంటాయి చూసారా, స్టార్స్ అవి ఉంటాయి, మెడల్ ఇవన్నీ, అవి చూడగానే తెలుస్తుంది ఏ స్టేటస్లో ఏ స్థితిలో వాళ్ళు హోదా ఉన్నదో అనేటువంటిది. మిలిటరీలో మరి ముఖ్యంగా మనం చూస్తాం. క్రీస్తు ప్రభువారు ఏ హోదాలో ఉన్నాడు ఇతని దృష్టిలో? ఈ శతాధిపతి అన్యుడైనప్పటికీ, యూదుడు కానప్పటికీ, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యూదులే. ఇతను అధికారికంగా అక్కడికి వచ్చాడు. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. 100కి 100 మంది దుర్మార్గులు అని చెప్పుకోవడానికి లేదు. ఆ అధికారుల్లోనే కొంతమంది జాలి దయ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండేవారు. ఇక్కడ ఈ రోమా శతాధిపతి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగాను, లోకల్గా అందరినీ కంట్రోల్ చేయగలిగేటువంటి అధికారం కలిగినటువంటి వాడుగాను, ఏ నిర్ణయమైనా తీసుకొని పెత్తనం చలాయించగలిగినటువంటి వాడుగాను ఉన్నాడు. అలాంటి వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క మేలును కోరేటువంటి వాడిగా, వాళ్ళ అవసరాన్ని తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. వాళ్ళందరూ కలుసుకోవడానికి మరి కమ్యూనిటీ హాల్ లేదు, అంటే సమాజ మందిరం లేదు. యెరూషలేం దేవాలయము యెరూషలేంలోనే ఉంటుంది. గలిలయలోను, కపెర్నహూము, నజరేతులో, మరి ఇంకొక చోట దేవుణ్ణి ఆరాధించాలంటే వందల కిలోమీటర్లు ఎన్నిసార్లు ప్రయాణం చేస్తారు యెరూషలేంలో దేవాలయంలో కాబట్టి లోకల్గా దేవుణ్ణి ఆరాధించడానికి సమాజ మందిరాలు ఉండేవి. ఆ ఊరి వారు కట్టుకునేటువంటి స్థితిలో లేరు. కపెర్నహూము ఈయన డొనేట్ చేశాడు, ఈయన కట్టించాడు. ఈయన యూదుడు కాదు, మా కోసం ఈయన్ని మంచి పనులు చేస్తాడు, ఈయన చాలా మంచి వ్యక్తి ఈయన అని మొట్టమొదటిగా యూదులే యేసుప్రభు వారు మన ఊరికి వచ్చాడు ఈయన అని చెప్పేసి యేసుప్రభుని కలుసుకోవడానికి వెళ్తారు. యూదుల పెద్దలు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఇతన్ని పరిచయం చేస్తారు. ఇదిగో ఇతను, ఇది పరిస్థితి, సమాజ మందిరాన్ని కూడా కట్టించాడు, ప్రజల మేలు కోరేటువంటి వాడు, తన ఇంట్లో ఇప్పుడు ఒక సమస్య ఉంది, తను ప్రేమించేటువంటి దాసుడు అస్వస్థతతో ఉన్నాడు అని చెప్తే చాలా ఆశ్చర్యపడతారు క్రీస్తు ప్రభువారు. ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి స్నేహితుల్ని కూడా పంపించినట్లుగా, స్నేహితులు ఎదురు వెళ్ళినట్లుగా ఉంటుంది. అయితే మత్తయి సువార్తలో కొంచెం వెర్షన్ వేరేగా ఉంటుంది. స్వయంగా శతాధిపతే యేసు ప్రభువారు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి కలుసుకున్నట్టుగా వ్రాయబడింది. ఏది ఏమైనప్పటికీ శతాధిపతిలో ఉన్నటువంటి ఆ వినయము విధేయత అది మనం తీసుకోవాలి. ఇక్కడ నీవు నా ఇంట్లో ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను,
అక్కర్లేదయ్యా, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు దాసుడు బాగుపడిపోతాడు. మరి సీమోను ఇంట్లో జరిగిన సంగతి ఏంటి? యేసుప్రభు వారిని, మహానుభావుడిని మా ఇంటికి పిలుచుకున్నానని ఊరందరూ చెప్పుకోవాలి. అందుకోసమే పిలిచాడు తప్ప వేరే ఏం లేదు. మంచి మర్యాద తెలియదు అతనికి. ఇంటికి వచ్చినోడికి కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇవ్వడం చేత కాలేదు, స్వయంగా మర్యాదలు చేయడం చేత కాలేదు. గుమ్మంలోకి ప్రవేశించినప్పుడు బయట కాళ్ళు కడుక్కొని గుమ్మంలోకి ప్రవేశించినప్పుడు అత్తరు చల్లాలి, అది లేదు. ఏ రకమైనటువంటి వినయం, ఏ రకమైనటువంటి విధేయత! శతాధిపతికిని మరి యేసును ఇంటిలోకి చేర్చుకున్నటువంటి, పిలిచినటువంటి ఆ సీమోనుకు ఎంత తేడా ఉన్నదో చూసారా? మళ్ళీ సీమోను ఇంకా పైగా ఏమంటున్నాడు? యేసుక్రీస్తులో తప్పు పడటానికి ప్రయత్నించాడు. ఏమిటి ఈ దుర్మార్గురాలు, ఈ పాపాత్మురాలు 10 మందిలోకి రాకూడదు కదా స్త్రీలు, అందులోనూ 10 మందిలోనూ వెంట్రుకలు విరబోసుకోకూడదు కదా, అలాంటిది మరి ఇక్కడికి వచ్చేసి 10 మందిలోకి వచ్చేసి గురువు గారి దగ్గర కాళ్ళ దగ్గరికి వచ్చేసి మరి అత్తరు పోస్తుంది, మరి వెంట్రుకలతో కాళ్ళు తుడుస్తుంది. ఇవన్నీ ఏంటి? ఈయన ప్రవక్త కనుక, దైవజనుడు కనుక ఈ సంగతి ఈయనకి తెలిసే ఉంటుంది కదా. మన సంగతి ఆయనకు తెలుసు, కానీ నా సంగతి నాకు తెలీదు, నీ సంగతి నీకు తెలీదు అన్నట్టు ఉంటాం మనం. సీమోనులాగా ఆలోచనలు చేస్తూ ఉంటాం. శతాధిపతిలాగా ఆలోచన చేసేటువంటి స్వభావం కావాలని ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వస్త్రాన్ని ధరించాలి? దగదగా మెరిసేటువంటి వస్త్రం ఆ కాసేపటి కోసమే. రూపాంతరం అనేటువంటి ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు తన నిజస్వరూపాన్ని చూపించుకున్నాడా? క్రీస్తు యొక్క నిజస్వరూపం ఏమిటి? దగదగా మెరిసిపోవడమా? వస్త్రాలు ధరిస్తూ ఉంటే అందులో రకాలు ఉంటాయి. కట్టుకోవడం, పెట్టుకోవడము, చుట్టుకోవడము, ఇలాగా ఆయా అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి వస్త్రాలు, బట్టలను వాడుతూ ఉంటాం. ఆలయంలో పాస్టర్లు వేసుకునేటువంటి బట్టలు తగిలించుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది పాతకాలపు మరి ఆలయాల్లో. అదే మాట ఇప్పుడు కూడా మనం వాడుతూ ఉన్నాం. బలిపీఠం వెనకాల ఉన్నటువంటి రూముని వెస్ట్రీ అంటారు. సంస్కృత భాషలో వస్త్రం, దాన్ని లాటిన్ భాషలో వెస్ట్రీ అంటే వస్త్రాల గది. పాస్టర్ల వస్త్రాల గది పెట్టుకునేటువంటిది వెస్ట్రీ. బైబిల్లో మరి పౌలు భక్తుడు ప్రతి క్రైస్తవుడు ఒక యోధుడుగా ఉండాలి, యోధుడికి ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఆత్మీయమైనటివిగా ఉండాలంటగా ఆత్మీయమైనటువంటి అర్థాన్ని ఇస్తాడు. ఆత్మీయమైనటువంటి యోధుడు. అందులో ఒకటి ఏంటంటే నీతి అను మైమరువు. నీతి అను మైమరువు. పాతకాలపు భాషలో మై అంటే శరీరం, మై మర్చిపోతాడంటే ఒళ్ళు మర్చిపోవడం అనమాట. మైమరువు అంటే ఒళ్ళు కనబడకుండా వేసుకునేటువంటి యుద్ధ వస్త్రం. అది కూడా డ్రెస్సే, అది కూడా వస్త్రమే. దాన్ని మైమరువు అంటారు, యుద్ధ వస్త్రం. నీతి అను మైమరువు వేసుకోవాలి. మనం జీవిస్తున్నాము అని అంటే ఈ ఊదారంగు బట్టల, రక్తవర్ణపు బట్టల, తెల్ల బట్టల, ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాం. ఊదారంగు వేసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి, వాళ్ళు అది మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏ వస్త్రాలు మనం ధరిస్తూ ఉన్నాం? పేతురు చెప్పినటువంటి ఆ మాటలు మనకు అందించుంటే బాగుండేది. పేతురు రాసినటువంటి మొదటి గ్రంథంలో, మొదటి అధ్యాయంలో 3 నుండి 11కు బదులుగా 5వ అధ్యాయం 5వ వచనం అటు ఇటుగా ఉన్నటువంటి వచనాలు అందించుంటే బాగుండేది. ఇంకా
విశేషమైనటువంటి పాఠ్యభాగం మనకు ఒకటి ఉంది, చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 11 వరకు ఉన్నటువంటి పాఠ్యభాగము. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు అక్కడక్కడ నేను చదువుతాను, చూడండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఏ మనస్సు అది? చూడండి 7వ వచనంలో. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించడం అంటే వస్త్రాలు వేసుకోవడం అని చెప్పాను కదా. నిజస్వరూపం ఏమిటి? యేసుక్రీస్తు యొక్క నిజస్వరూపం మహిమా స్వరూపుడు. ఆ మహిమను పక్కన పెట్టాడు. ఒక 10 నిమిషాలు ఈ ముగ్గురు మరి శిష్యులకు కనపరుచుకున్నాడు. ఇది నా మహిమ స్వరూపము, దాన్ని పక్కన పెట్టేశాను. దాసుని స్వరూపమును ధరించాడు. మరి ఇక్కడ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. శతాధిపతి 100 మందికి అధికారి, ఇంట్లో పనివాడు ఉన్నాడు. మరి యేసుప్రభు ఎవరు? యేసుప్రభు దాసుడే. దాసుని స్వరూపము ధరించాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన విధేయత ఎంతవరకు ఉన్నది? తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అనేటువంటిది 8వ వచనంలో మనం చూస్తాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, సమరయ స్త్రీకి ఎలా కనబడ్డాడు? యూదుడిగా కనబడ్డాడు, అంతవరకే. కానీ యేసు ప్రభువుతో పరిచయం పెంచుకున్న కొద్దీ అంచెలంచెలుగా యేసు ఎవరో గ్రహించగలిగింది. నాతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక యూదుడు మాత్రమే కాదు, ఇతడే మెస్సియా. కాబట్టి ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా సిద్ధంగా ఉన్నారా? అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పాట విందాం. రామాంజుల కుమారి. మనకు సాధారణంగా ప్రసంగం మధ్యలో బైబిల్ రిఫరెన్స్లు చదవడం, వినిపించడం అలవాటు, మధ్యలో పాటలు పాడడం అలవాటు లేదు. సందర్భానుసారంగా ఒక చక్కటి పాట విందాం. ప్రభు యొక్క ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయుడుగా ఉండమా చూపిన మానస కుమారుడా. విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయుడుగా
పడితివి శ్రమలు పొందిన యాజకునిగా దేవునితో పిలువబడితివి శ్రమలు పొందిన యాజకునిగా దేవునితో పిలువబడితివి రక్షణకు కారకుడవైతివి రక్షణకు కారకుడవైతివి అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు కలిగించుమయా విధేయతకి అర్థము చెప్పిన మంచిదమ్మా. వినయ మనస్కుడా చాలు చాలు. విధేయుడుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాంతర సమయంలో ఆయన వస్త్రాలు ధగధగ మెరిశాయి. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు చెప్పినటువంటి మాటలు, రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి, నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. అదే పౌలు భక్తుడు నీతి అను మైమరువు ధరించుకోవాలి. మన యొక్క ఉనికిని చాటుకోవాలి. మనం వేసుకున్నటువంటి బట్టలు మన ఉనికిని చాటుతూ ఉంటాయి. విధేయతతో కూడినటువంటి బట్టలు ఎలా ఉంటాయి? విధేయతతో కూడినటువంటి వ్యక్తి యొక్క బట్టలు ఎలా ఉంటాయి? ఊదా రంగు వస్త్రాలు వేస్తే అధికారాన్ని సూచించేటువంటి, దర్జాను దర్పాన్ని సూచించేటువంటి వస్త్రాలుగా ఉంటూ ఉన్నాయి. మరి దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. సాధారణంగా గుంటూరు ప్రాంతంలో కానీ ఇంకా ఎక్కడైనా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. పాత రోజుల్లో, ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ చూస్తాం. కండువా. వైఎస్ఆర్ గారు పంచగట్టు కండువాతో కనబడుతూ ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు ఒకానొక సందర్భంలో అడుగుతూ ఉన్నారు. ఆంధ్రాలో చాలామంది, దాదాపు అందరూ కూడా అవి మానేశారు కదండి, ప్యాంటు షర్టుల్లోనే ఉంటున్నారు. అంతా ఇదైతే ప్యాంటు షర్ట్ వేసుకొని కండువా వేసుకుంటారు, మీద ఈ రకంగా ఉంటారు. మీరు పంచగట్టు కట్టి అంటారంటే, లేదయ్యా, నాకు ఒక ఆయన సలహా ఇచ్చారు. ఒక విశేషమైనటువంటి గుర్తింపు ఉంటుంది నీకు, ప్రత్యేకత ఉంటుంది నీకు. పంచగట్టు కండువాతో మరి మన మధ్య సంచరించాడు. ఈ కండువా అనేటువంటిది సాధారణంగా భుజం మీద వేసుకొని మన యొక్క స్వేచ్ఛను ప్రకటించుకునేటువంటి వస్త్రంగా ఉంటుంది. మన స్వతంత్రాన్ని ప్రకటించుకునే వస్త్రంగా ఉంటుంది కండువా భుజం మీద ఉంటే. కానీ అది ఎవరైనా వేసుకోవచ్చు. పొలం పనిలో ఉన్నటువంటి రైతు కూలీ కూడా వేసుకోవచ్చు. కానీ రైతు కూలీ కాబట్టి యజమాని పొలం పనులు చూడడానికి వస్తే ఆ టైంలో ఏం చేయాలి? భుజం మీద కండువా తీసేయాలి. యజమానికి గౌరవాన్ని చూపించాలి, తన విధేయతను చాటుకోవాలి. భుజం మీద కండువా ఉంటే తన స్వేచ్ఛను ప్రకటించుకున్నట్లుగా, స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నట్లుగా ఉంటుంది. కానీ నాకంటూ ఒక యజమానుడు ఉన్నాడు, అతని అదుపాజ్ఞల్లోనే నేను బ్రతుకుతూ ఉన్నాను, అతనికి మర్యాదనిస్తూ బ్రతుకుతూ ఉన్నాను అని ఆ కండువా తీసి నడుముకు పెట్టుకుంటాడు. భుజం మీద ఉంటే స్వతంత్రాన్ని తెలియజేసేటువంటి వస్త్రంగా ఉంటున్నది. నడుముకు కట్టుకుంటే ఒక పనివాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇది మాదిరిగా చూపించాడు. పై వస్త్రమును తీసివేసి
కండువా తీసివేసి మన భాషలో చెప్పాలంటే శిష్యుల పాదాలు కడిగి కండువాతో పాదాలు తుడుస్తూ ఉన్నాడు. ఇంకెక్కడి నుంచి నేర్చుకోవాలి మనం? అందుకనే ఈ పాట అనుకూలమైనటువంటి చక్కటి పాట. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా అని చక్కటి పాట. ఒక్కొక్క మాట చాలా అర్థవంతంగా ఉంటుంది. నాలో ఉన్న అవిధేయత తొలగించవయ్యా, నీ దీన మనసు కలిగించవయ్యా అని బ్రతిమాలుతూ పాడే పాట. మన దగ్గర దీన మనసు ఉండదు, అది వెతుక్కుంటూ ఉండాలి, దానికోసం ప్రయాసపడుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన ఐశ్వర్యాన్ని, తన మహాత్మ్యాన్ని ప్రక్కన పెట్టేశాడు. కానీ వాస్తవం ఏమిటి? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని ఘనపరచబడిన యేసు నామము. ఈ మాట ఎక్కడ చూస్తాం మరి? ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయంలో ఇందాక చెప్పుకున్నాం. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు అంటే అంత తగ్గిపోయాడు. బయట చక్కటి పాట ఉంది మనకు తెలుగులో. ఏంటది? సినిమా పాట అంటారో ఏమంటారో నాకు తెలియదు. మరి సినిమా అంటే అదేదో పాపం అంటారు చాలామంది. మనం అందరం పరిశుద్ధులు, సినిమా మట్టుకు పాపం అన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఇప్పుడు ఇది సినిమా పాట ఏం పాట నాకు తెలీదు, మరి తప్పు చేస్తున్నానేమో నాకు తెలియదు. దీన మనసు అలా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. మొక్క మాటలు మ్యూజిక్లు ఏమి ఉండవు, మౌనంగా అలా ఎదుగుతూ ఉంటుంది. ఆకాశ పక్షులకు గూడు ఇస్తుంది, మనకు తిండి పెడుతుంది, ఫలాలను ఇస్తుంది. ఎక్కడ ఉంటే అక్కడే చక్కగా కుదమట్టంగా ఉంటుంది, ఎవరి జోలికి వెళ్ళదు. మొక్కను చూసి నేర్చుకో వినయ విధేయతలు, మౌనంగా ఎదుగు. సామెతల గ్రంథంలో మనబొట్టోళ్ళని చూసి సొలొమోను కొన్ని సామెతలు చెప్పాడు. మరి అవి మనం గమనించి చూసినట్లయితే ఒకసారి చూడండి, 15వ అధ్యాయంలో 33వ వచనం. ఘనతకు ముందు వినయం ఉండాలట, పడిపోవడానికి ముందు ఏముంటుందంట? గర్వం ఉంటుంది. మన అవివేకం వలన గర్వాన్ని ప్రదర్శిస్తూ చాలాసార్లు. మనం బాగుపడాలంటే వినయం ఉండాలి, మనకు ఘనత రావాలి అని అంటే వినయం ఉండాలి. ఘనతకు ముందు వినయం ఉండును. ఈ రకంగా మనం ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి లోక మర్యాద ఏమిటి, మనం ఏ రకమైనటువంటి వస్త్రాన్ని కలిగి ఉంటున్నామో, మన రూపం ఏమై ఉంది, మనం రూపాంతరం చెందాలి. యేసుప్రభువు కాదు రూపాంతరం చెందవలసింది. యేసుప్రభు వారు తన నిజ రూపాన్ని, ఇదిగో అబ్బాయిలు ఇది నా సంగతి, నా మహిమ రూపం ఇది అని చూపించుకున్నాడు. ఆయన రూపం మార్చుకోవడం కాదు. అలా ఎందుకు అయిందంటే మరి ప్రతిరోజు అలా కనబట్టలేదు కదా, ఇదిగో సడన్గా రూపం మార్చుకున్నాడు అన్నట్టుగా ఉంటుంది. అది కాదు, ఆయన నిజ రూపం అది. మన కోసము దాసుని రూపము దాల్చాడు, ధరించాడు, వస్త్రం వేసుకున్నాడు, దాసుని యొక్క వస్త్రం వేసుకున్నాడు. కాబట్టి యేసును చూచి మనం కూడా మన కండువ మార్చుకోవాలి. భుజం మీద కండువ వేసుకొని చక్కగా తిరుగుతున్నామేమో, కానీ మన యజమానుడు, శతాధిపతికి యజమానుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన దగ్గర కండువ వేసుకుంటే కుదరదు, నడుముకి కట్టుకోవాలి కండువ. యేసుక్రీస్తు అంతటి వాడే భుజం మీద ఉన్నటువంటి పై వస్త్రాన్ని తీసివేసి, కండువా తీసివేసి, మరి నడుముకు చుట్టుకొని శిష్యుల పాదాలు కడిగి పాదాలు తుడుస్తూ ఉన్నాడు.
కాబట్టి ప్రభునందు ప్రియమైన సంఘమా, ఈ రూపాంతర ఆదివారమున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి? మన వస్త్రధారణలో మార్పు ఉండాలి. అంటే ఎర్ర రంగు తెల్ల రంగు బట్టలు తీసేసి ఊదా రంగు ఈ బట్టలు తీసేసి ఇంకొక రంగు వేసుకోవడం కాదు. కరుపుదా వెనక పుడిచే కలర్ అని ఒక పాట ఉంటుంది తమిళనాడులో. అంటే నలుపుని ఏహ్యపరుస్తూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు, కానీ నలుపునే మేము ఇష్టపడతామని వాళ్ళు తమిళనాడులో అంటూ ఉంటారు. ఈ రంగులు సంబంధించిన వస్త్రాలు మార్చుకోండి కాదు, రూపాంతరము ధరించండి. ఏం ధరించాలి? ఏ రూపాన్ని ధరించాలి? దాసుని వస్త్రము, దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం వేసుకోవాలి. దీనత్వాన్ని ప్రకటించాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మరి మనకు ధన్యత కావాలంటే ఆ దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించాలి. మనము రూపాంతరం చెందాలి. యేసుప్రభు రూపాంతరం చెందాడు కాదు, అక్కడ యేసుప్రభు యొక్క నిజస్వరూపాన్ని చూపించాడు. మన నిజస్వరూపం ఏంటంటే మనము పాపమునందు పుట్టాము, పాపమునందు పెరుగుతూ ఉన్నాము, పాపంలోనే చనిపోతాము. ఇది మన నిజస్వరూపము. క్రీస్తును చూసి నేర్చుకోవాలి. క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తుకు ఏ మనస్సు కలిగి ఉన్నది? దాసుని స్వరూపమును ధరించినటువంటి మనస్సు. కాబట్టి నువ్వు నేను మనం అందరం కూడా ఆ విధంగా భుజం మీద కండువా మనస్సును మార్చుకొని నడుముకు కట్టుకున్నటువంటి కండువాలాగా వినయ విధేయతలు కలిగినటువంటి మంచి క్రైస్తవ సాక్ష్యమును కలిగినటువంటి జీవితాలుగా వెలుగొందాలని, ఆ విధంగా ఆయన నామము ఘనపరచబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. Sure.